నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలస్యానికి కారణాలు తెలుసుకొని ఉన్నత అధికారులు పరిష్కారం చూపించాలని ఆదేశం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్లకు కృతజ్ఞతలు చెప్పిన ఉమా మూడవ రోజుకు చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలు మేరీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్స్ లో వేగం పెరగాలన్నారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. ఫైళ్లలో ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకొని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లు 6 నెలలు సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటు 3 రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్స్ అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. First time in my political career, the workshop, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కోహెసివ్గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బోరోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుకునే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రోటరీ క్లబ్లు, స్వచ్ఛంద సంస్థలు విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి రంగాలలో పనిచేసి సమాజాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వీరి సేవలను అభినందించి భవిష్యత్తులో వీరికి ఎటువంటి సహకారం కావాలన్నా తాను ముందుంటానని, ఇదే రోజు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం చాలా సంతోషించదగ్గ అంశమని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పవన్ కృష్ణ, నరేష్ కుమార్, సంపత్ పూజిత్, గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, పొట్లూరి కృష్ణప్రసాద్, చలం నాగయ్య, కాశీనాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఏకేటీపీ స్కూల్లో మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లలందరికీ కూడా ఉచితంగా అటు జనరల్ మెడిసిన్, ఇటు ఆప్థమాలజీ, ఐ టెస్టులు, అలాగే అనేక రకమైనటువంటి టెస్టుల్ని పిల్లలకి ఉచితంగా చేసి మెడిసిన్స్ను కూడా ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే సోషల్ క్లబ్స్, ఏవైతే వాసవి క్లబ్లు ఇలాంటివి ఉన్నాయో, రోటరీ, అలాగే లయన్స్ క్లబ్లు, ఈ స్కూళ్ళ వరకు వచ్చి అన్ని రకాలుగా కూడా తమ సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ సత్యనారాయణపురంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నా. అట్లాగే మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ నాలం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి మా గార్లపాటి విజయ్ కుమారు, అలాగే కృష్ణప్రసాద్, చలం, అలాగే నాగయ్య, సుధాకరు, ఇంకా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 130 రకాల వైద్య సేవలు ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేస్తూ ఉన్నాం. తెల్ల రేషన్ కార్డు మీద స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి క్లబ్లు కూడా ముందుకొచ్చి ప్రజలకి మంచి వైద్య సహాయం చేస్తే అన్ని రకాలు కూడా ఇది మంచి కార్యక్రమం అవుద్ది. హృదయపూర్వకంగా మిడ్ టౌన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కృష్ణ అండి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరపున ఇవాళ ఏకేటీపీ స్కూల్ మరియు ప్రశాంతి స్కూల్లో 2000 మంది పైగా స్టూడెంట్స్కి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. పీడియాట్రిషియను, ఆర్థోడాంటిస్టు, ఆప్థమాలజీ, డెంటిస్టు, అలా పలు రకాల హాస్పిటల్స్ నుంచి, భాను హాస్పిటల్, మెగా డెంటల్ కేర్, అలా పలు రకాల హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చారండి పిల్లల్ని ట్రీట్ చేయడానికి. అలాగే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి మెడిసిన్స్, కళ్ళజోడు అవన్నీ మేము ఫ్రీగా అందజేస్తున్నామండి. వాళ్ళ నా పేరు పవన్ కృష్ణ అండి. థ్యాంక్ యూ. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందుకు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రతా వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాగ్దాన్ బెన్ సర్కిల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి రహదారి భద్రత కూడా అత్యంత ముఖ్యమని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ రహదారులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే రోడ్డు ప్రమాదాల వల్ల 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మనం రహదారులను సురక్షితంగా ఉపయోగించుకుంటే మనల్ని చూసి మిగిలిన వారు అదే దారిలో పయనిస్తారన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని, మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇంతగా అవగాహన కల్పిస్తున్నా బాధ్యత మరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను కూడా పగడ్బందీగా అమలు చేస్తున్నామని, రహదారి భద్రతా దిశగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగమవుతున్న వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు, ప్రైవేట్ సంస్థలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఇంటి నుంచి ఎంత భద్రంగా బయటికి వచ్చామో అంతే భద్రంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. రహదారి భద్రతకు ఇంజనీరింగ్ పరంగా వివిధ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. డీటీసీ ఏ మోహన్ మాట్లాడుతూ ప్రమాదం జరిగాక బాధపడే కంటే జరగకుండా జాగ్రత్త పడడం అత్యుత్తమమని రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పాదచారులు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డును దాటకుండా ట్రాఫిక్ సూచనలు పాటించాలని సూచించారు. ఇప్పుడు నేర్చుకున్న విషయాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని డీటీసీ మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఏ మోహన్, ఏపీ ఎన్జీఓ నేతలు కేవీ శివారెడ్డి, ఏ విద్యాసాగర్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజబాబుతో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏ ఉదయ్ శివప్రసాద్, వై నాగేశ్వరరావు, కె శివరామగౌడ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పిబి సిద్ధార్థ, కేబిఎన్, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఎస్ఆర్ఆర్, సివిఆర్ డిగ్రీ కళాశాల తదితర విద్యా సంస్థల విద్యార్థులు, రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి, రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్డు మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని, సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. మన సిటీస్ని, మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని ఎన్జిఓస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. మన సిటీస్ని, మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను. గుణదల మేరీమాత సన్నిధిలో 100 సంవత్సరాల తరువాత నిర్మిస్తున్న చర్చి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మేరీమాత సన్నిధికి వచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మేరీమాత సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మేరీమాత ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. 101వ సంవత్సరం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మిస్తున్న నూతన ఆలయ నిర్మాణ విషయంలో అన్ని విధాలుగా సహకరించడానికి సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఆపద వచ్చినప్పుడు మేరీమాతకు మొక్కుకొని ఆపదలు తొలగాలని తర్వాత మొక్కుబళ్లు చెల్లించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేరీమాతను నమ్మిన వారికి ఆ కరుణామయి తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ అందిస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి వస్తున్నారన్నారు. సందర్భంగా 101వ సందర్భంగా భక్తులందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందా చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది. చివరిలో
మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇంతమంది ప్రజలు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ప్రజలు ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణానికి విరివిగా అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 గుళ్ళల్లో మొక్కుబడి తీర్చుకున్నారు. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, 2 ముస్లిం దర్గా, 3 మేరీమాత దేవాలయం. ఈ 3 గుళ్ళల్లో కూడా ఆయన మొక్కుబడి తీర్చుకోవడం జరిగిందంటే స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపరచాలని సీఎం సూచించినట్లు చెప్పారు. మున్సిపల్ హోం రెవెన్యూల్లో సమస్యలు ఎక్కువ వస్తున్నాయని, పెన్షన్ పంపిణీ, అన్నా క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని చెప్పారు మంత్రి పాదసారథి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ ద్వారా కేంద్రం చేస్తున్నట్లు రాష్ట్రం కూడా 50 ప్రాజెక్టులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి పాదసారథి తెలిపారు. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశలను సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆస్ట్రేలియా నుండి కూడా మేరీమాత భక్తులు, విశ్వాసకులు తరలివచ్చారు. ఏపీ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని పీఠాధిపతులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలలో 3వ రోజును కూడా భక్తులు అధిక సంఖ్యలో మేరీమాత సన్నిధికి పోటెత్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం, మరికొన్ని దేశాల నుండి కూడా మేరీమాత భక్తులు, విశ్వాసకులు తరలివచ్చారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలివస్తున్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. బిషప్ గ్రాసీ హైస్కూల్ ఆవరణలో విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఓసీడీ కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జ్వాన్వేష్ తదితరులు సమిష్టి దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవటం గొప్ప విషయమన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం నుండి కాకుండా మరికొన్ని దేశాల నుండి మేరీమాత భక్తులు మత విశ్వాసకులు ఈ ఉత్సవాలకు తరలివచ్చారన్నారు. మేరీమాత మొక్కుబడులు చెల్లించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అన్నారు. మహోత్సవం ఈరోజు ఘనంగా నిర్వర్తిస్తున్నాం. ఉదయం పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మేము దగ్గర 10,000 మంది వచ్చారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పూజలో చాలామంది పాల్గొంటారు. పూజ అనేది మాకు చాలా ప్రత్యేకం. ఇందులో దేవుని వాక్యం విని తర్వాత మేము ఇచ్చే దాని ముఖ్య కామెంటరీ అంతా విని సందేశాన్ని విని ఇంటికి వెళతారు వాళ్ళు. అదేవిధంగా దివ్య ప్రసాదంలోకని ప్రభుని దర్శనం చేసుకొని ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఈ ఆశీర్వాదాలను కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. దేవాది దేవునికి స్తోత్రాలు. అందరి తల్లి మరియమాతకు వందనాలు తెలియజేస్తూ జనవరి 31వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి నవదిన జపాలతో 9, 10, 11 తేదీలలో ఈ పుణ్యక్షేత్ర ఉత్సవాలు, లూర్దుమాత ఉత్సవాలు, గుణదల మాత ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒక విధంగా ఈరోజు పూజ ప్రార్థనతో ఒక కార్యక్రమం ముగిసింది. మళ్ళా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆరాధనలు ఉంటాయి. మరి ఈ సంవత్సరం సుమారు ఒక 6 లక్షల మంది వచ్చి ఉంటారేమో నా అంచనా. ఆదివారం నాడు చాలా బాగా వచ్చారు. ఈరోజు కూడా బాగానే వచ్చారు. మరి అందరి యొక్క సహకారం ద్వారా దేవునికి మహిమాకరంగా మనందరికీ కూడా దీవెనకరంగా మరి తల్లి యొక్క విజ్ఞాపన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మరి మన తెలుగు ప్రజలను ఆ విధంగానే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు ఒరిస్సా నుంచి కొంతమంది. విజయవాడ నగరం పైపుల్ రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఅవుట్లో కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, గ్రామ సర్పంచ్గా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జక్రయ్య SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించారని చెప్పారు. వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని ఆయన తెలియజేశారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అన్యాయమని అన్నారు. సుమారు 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్కు ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఇక్కడ ఇళ్లు, అపార్ట్మెంట్లలో 3,500 వరకు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమన్నారు.
జక్రయ్య ఆరోపిస్తున్నట్లు స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ జక్రయ్య 2024లో అక్రమంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని గ్రామస్తులకు ఆ స్థలంలో మంచినీటి ట్యాంక్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రశ్నించిన తనపై పోలీసులు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని, గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ నాయక్, కమిటీ నాయకులు వసంత్, చలగాని సునీల్, భాస్కర్ రావు, మోహన్ రావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని అన్నారు. గ్రామస్తులకు మద్దతుగా టీడీపీ కృష్ణా జిల్లా నాయకులు గుజ్జర్లపల్లి బాబురావు, జి నర్సయ్య, కోనేరు సందీప్ తదితరులు మాట్లాడారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామస్తులంతా కలిసి నగర పోలీస్ కమిషనర్కు, విజయవాడ రూరల్ మండలం తహసీల్దార్కు గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని కబ్జా కాకుండా రక్షించాలని వినతి పత్రాలు అందజేశారు. నా పేరు గండిగౌడ సీతయ్య, అంబాపురం సర్పంచ్ని. ఒక 10 రోజులుగా మేము ఎంత పోరాడుతున్నామో మా గ్రామంలో ఒక కామన్ సైట్ గురించి మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే, మొత్తం నియోజకవర్గం మొత్తం తెలుస్తుంది. ఇది కామన్ సైట్ అని మేము పోరాడుతున్నాం. ఎఫ్సిఐ లేఅవుట్లో కామన్ సైట్ అని పోరాడుతున్నాం. ఎవరో పుల్లా జక్రయ్య ఆయన వచ్చేసి దాంట్లో దౌర్జన్యంగా ఏదో కోర్టు నుంచి ఆర్డర్ నేను తెచ్చాను, ఇది నాది అంటున్నారండి. కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఆయనకి రాలేదండి. అది ప్రాసెస్ ప్రకారం సెక్రటరీ గారిని దాంట్లో ఫాలో అవ్వమని చెప్పిందండి. దాంట్లో కోర్టు ఇచ్చిన దాంట్లో జక్రయ్య గారి పొజిషన్లోకి వెళ్ళమని ఎటువంటి ఇది ఇవ్వలేదండి. మేము ఆ కామన్ సైట్ని పోరాడుతుంటే గ్రామస్తులు కానీ, ఒక సర్పంచ్ కానీ, నేను కానీ, గతంలో పాలకులే దీని మీద కన్నేశారు, వాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే ఎఫ్సిఆర్ లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. ఈ అంబాపురం 1వ వార్డులో డెవలప్మెంట్ కమిటీ ఉందండి. ఆ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయిన నా పేరు ఎస్ఎస్ నాయక్, నేను రైల్వే గార్డు. అక్కడ వాటర్ లేదండి. 10 సంవత్సరాల నుంచి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో ఇవన్నీ వివరించాము మేము. సార్ మాకు వాటర్ లేదు, ఇక్కడ వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఆయన మా పరిస్థితి అంతా చూసి మీకు వాటర్ ట్యాంకీ కట్టిస్తాము, కామన్ సైట్లో ట్యాంకీ కట్టిస్తామని చెప్పారండి. ఆ విధంగా మేము ఆ ట్యాంకీ కట్టిస్తారు అని చెప్పేసి ఆశతో ఉండే టైంలో ఈయన జక్రయ్య అని ఆయన వచ్చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి మా నోటి వాటర్ లేకుండా చచ్చిపోతున్నాం మేము. ముఖ్యంగా వాటర్ లేదు. ఆప్కాస్ విధానం రద్దు చేయొద్దు అని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఆప్కాస్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ పాలకవర్గం హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆప్కాస్ కార్మికులు రాష్ట్రంలో లక్షలాది మంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆప్కాస్ను రద్దు చేస్తే లక్షలాది కార్మికులను ఎక్కడ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్కాస్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేశారు. చేసిన సమ్మె విరమణ ఒప్పందాల్ని అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు నానాటికి తీసుకట్టు నాగంబొట్టులాగా తయారవుతూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా ఈ 7 మాసాల కాలంలో పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. ఎప్పటికైనా సరే సమస్య పరిష్కరిస్తారేమోనని చెప్పనేటువంటి ఆశతో, ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి ఆశాభంగమే అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఆశలు నెరవేరేటువంటి పరిస్థితి కనపడటంలా. ఇప్పటికే దాదాపుగా సమస్యలు పరిష్కరించమని చెప్పనని 7 మాసాల కాలంలో రాష్ట్రం దగ్గర నుండి స్థానికం వరకు మొత్తం అందరూ అధికారుల దగ్గరికి, ప్రభుత్వాల దగ్గరికి, మంత్రుల దగ్గరికి
కాళ్ళు ఎరిగేలా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఫైల్ మూమెంట్ కదలటే పరిస్థితి కనపట్లా. ఇదిగో ఈ ఫైల్స్ మాకు రాలేదని, ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయని, ఈ ఫైల్స్ ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళినాయని, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదని, ఇట్లా రకరకాలైనటువంటి మార్గాల్ని అన్వేషిస్తూ తప్పుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్పదలిచాం. మీకు గతంలో అనుభవం ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు కనుక మళ్ళీ తిరిగి సమ్మెలోకి వెళితే, సమ్మె చేపడితే అందువల్ల జరిగే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పనేటువంటిది మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరంలే. గత ప్రభుత్వానికి కూడా చవి చూసింది. 17 రోజుల పాటు మున్సిపల్ రంగం సమ్మెలో దిగితే రాష్ట్రం యావత్తు కూడా అట్టుడికినట్టు అట్టుడికిపోయి పారిశుద్ధ్యం దెబ్బతిని ప్రజలు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడితే కానీ గత ముఖ్యమంత్రి దిగిరాలా. అంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, అంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు పరిస్థితులు కూడా ఒక్కసారి నెమరు వేసుకుని పరిశీలించమని చెప్పనని అడుగుతూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం మధ్యాహ్నం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ను భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు, వాడక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలపై ఆరా తీశారు. అన్నా క్యాంటీన్లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే వివిధ రకాలైన పూజల వివరాలు, దర్శన వేళలు భక్తులు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గగుడిలో జరిగే అర్జిత సేవలు వివరాలు తెలుసుకునే భక్తులు 955223000009 ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేయాలన్నారు. వెంటనే భక్తులు అడిగిన పూర్తి వివరాలు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. భక్తులు ఈ సేవలను సద్వినియోగపరచుకొని దేవస్థానం అభివృద్ధికి వారి వంతు సహకారం అందించాలని కమిషనర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు జాన్వలి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాన్వలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీ నాయకులు జాన్వలి జన్మదినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని జాన్వలి చేత కట్ చేయించి కేక్ తినిపించి జాన్వలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాన్వలి ముస్లిం మైనార్టీ నాయకులకు దినదిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దివి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం ముస్లిం మైనార్టీ ప్రజల సమస్యల పోరాటానికై జాన్వలి అహర్నిశలు కృషి చేశారని తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ షేక్ జాన్వలి సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ వర్గాల పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేసే నాయకులుగా జాన్వలి ప్రథముడని ఈ సందర్భంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు సోదరుడు జాన్వలి పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్లు అలాగే రాష్ట్ర జిల్లా మైనార్టీ సెల్ నాయకులందరూ కలిపి ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని సోదర భావంతో ఒకే కుటుంబంలాగా ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. సంతోషం. ఆ అల్లా ఆశీస్సులతో జాన్వలి దంపతులు జాన్వలి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఏ సమస్యలు లేకుండా ప్రజాసేవలో నిరంతరం ఉండాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తూ ఆ అల్లాతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జాన్వలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి బోండా ఉమా గారికి అత్యంత సన్నిహిత శిష్యుడు. నియోజకవర్గ ప్రజలలో ప్రతి ఒక్కరికి సేవలందించినటువంటి స్నేహశీలి మా సోదరుడు షేక్ జాన్వలి గారి జన్మదినోత్సవ వేడుకలు బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా సోదరుడు ఎస్కే జాన్వలికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని అల్లా దయ వల్ల రాజకీయంలో కూడా మంచి ఎదగాలని మంచి పదవులు అవలంబించాలని ఈ జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ జాన్వలి భాయ్. ఈరోజు నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మా బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గంలోని నాయకులు కోఆర్డినేటర్ అయినటువంటి మా నవనీతం సాంబశివరావు గారు, అదేవిధంగా 59వ డివిజన్లోని అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ సెల్ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు. ఆలస్యానికి కారణాలు తెలుసుకుని ఉన్నత అధికారులు పరిష్కారం చూపించాలని ఆదేశం. రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్లకు కృతజ్ఞతలు చెప్పిన ఉమా. మూడవ రోజుకు చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. మేరీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.